నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే బాలప్పగారిపల్లి. బాలప్పగారిపల్లి నాకు కనపడనే లేదు. నువ్వు బాలప్పగారిపల్లి కనపడాలనా? ఆడ అక్కమ్మ ఇంటి కాడ లేదా చిన్నది అంటే కనపడకంటే పని చేయరు ఇక్కడ. అట్లా కాదు, నీ ఆధార్ కార్డు ప్రూఫ్ అన్నీ ఏదన్నా కనపడంటే పని చేయాలంటే చంద్రబాబు నాయుడు చెప్పు, వాళ్ళ ఆయన చెప్పు. లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఆయన నేను ఒకడే ఉన్నా, ఎవరికని చెప్పు. వాళ్ళ ఆయనతో ఏం పని మనకు? మనకు గవర్నమెంట్ ఇక్కడ ఎవరు లేరు కాదు, ఉండాలని వచ్చినాము. సచివాలయంలో ఎవరు లేకంటే సిబ్బంది మిమ్మల్ని పెట్టేసి నువ్వేం చెప్తాను? చంద్రబాబు నాయుడు ఫోన్ చెప్పి ఎవరు లేరు సచివాలయంలో. సరే భోజనాన్ని మీరు కాదు, నీకు ఫోన్ చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు అవసరం లే. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఎవరు లేరు. నేను చంద్రబాబు నాయుడు డైరెక్ట్ సీఎం ఫోన్ చేయి. ఇట్లయితే ఇంకా మామూలుగా మేము ఎక్కడన్నా ఉండేవాళ్ళము, ఏమన్నా పనులు జరగాలంటే ఎట్లా? నాకు తెలుసు. నీ తాను వాట్సాప్లో నువ్వు మాస్క్ వేసుకున్నా, నేను మాస్క్ వేసుకోవాలి తెలుసునా? మాస్క్ వేసుకున్నా మాట్లాడతాం, మాస్క్ వేసుకోకపోయినా మాట్లాడతాం. కాదండి అడగల్లా, మాకు ప్రశ్నించే హక్కు మాకు లేదా? చంద్రబాబు నాయుడు ఫోన్ ఇట్లా లేదు. నెంబర్ ఏంటి చేస్తానైతే చంద్రబాబు నాయుడు గారికి చేస్తాం. ఆన్లైన్లో కొట్టు. ఇప్పుడు వీళ్ళు భోజనాన్ని వినరు. ఆన్లైన్లో కొట్టు. సరే చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తాంలే. ఇట్లయితే ఎట్లా తాగేసి మీరు సిస్టమ్ ఎవరు లేకుండా, సచివాలయము సిబ్బంది లేకుండా ఎక్కడ పోయినట్లు? కొట్టి చేస్తాంలే, కాదు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మేము పనుల కోసం వచ్చింటాం కదా ఏదన్నా. ఈడ సిబ్బంది వాళ్ళ నెంబర్ లేదా మీ దగ్గర? సిబ్బంది ఇక్కడ ఎవరు పనిచేసేది? ఎంత టైము? 2:30. 2:30. ఎన్ని గంటలకు పోతారు భోజనానికి? 3కు 4కు వస్తారా? 3 గంటలకు 4 గంటలకు వస్తారా? అంతవరకు ఏం చేస్తుంటారు ఇల్లు? ఒక్కరు కూడా లేరు, కనీసం ఒక్కరని ఉండాలి కదా. మీరేం పని చేస్తారు ఇక్కడ? మీరేం పని చేస్తారు? నేనా? నేను అగ్రికల్చర్లో పని చేస్తాను. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, గాన్లపేంట. హారిక. అంటే ఎవరైనా జాబ్ చేస్తేనే రెస్పాన్సిబిలిటీ ఇక్కడ, లేకంటే లేదు. నాట్ రెస్పాన్సిబుల్, నాట్ చెప్తాను. నీకేం కాదు. నీకు హారిక ఉంది, ఇంకోగాయం ఉంది. ఎవరు లేరు ఇక్కడ, అందుకు వాళ్ళ నెంబర్ అని ఇస్తే నేను కాల్ చేస్తాను. వాళ్ళ పనికి నువ్వేం పనికి పోలే. వాళ్ళ పని వాళ్ళ పని ఇక్కడే కదా, వాళ్ళు ఇక్కడే చేయాలి కదా. ఏంటి చేస్తున్నాను చేసుకో. అసలు మిమ్మల్ని ఎందుకు పెట్టినారు నాకు అర్థం కాదు. లేడా